హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాం రా ఎపిసోడ్ నెంబర్ 84. ఆర్నవ్కి కాల్ చేశాను, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఆర్నవ్ ఎక్కడున్నాడో తెలుసా? కాల్ లిఫ్ట్ చేయడం లేదని ఆలోచిస్తూ అశ్విన్ని అడిగాను. పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఇంటరాగేషన్ అవుతుంది మ్యామ్ అని చెప్పాడు అశ్విన్. మైకేల్ ఎక్కడున్నారు అని అడిగాను. మిమ్మల్ని తీసుకొని ఫామ్ హౌస్కి రమ్మని చెప్పారు అన్నాడు అశ్విన్. అయితే అక్కడికే వెళ్దాం అని తనకు చెప్పి కాసేపు మౌనంగా కూర్చుందామని ప్రయత్నించినా నా మనసులోని ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనివ్వకపోతుంటే అవన్నీ కాదని దాత్రి డెత్ మీద కవర్ చేసిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. అన్నింటిలోనూ ఒకటి నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. అసలు ఠాకూర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఎప్పుడూ రాత్రిపూట ఖననం చేయరట, పొద్దున 12 గంటల్లోపే ఖననం చేస్తారట. అలాంటిది దాత్రిని ఎందుకు ఈవినింగ్ చేశారు అంటూ ఒక హిందీ రిపోర్టర్ ముఖేష్ ఠాకూర్ వైఫ్ నీలాను క్వశ్చన్ చేస్తోంది. మీడియాని కంట్రోల్ చేయలేక అలా చేశారని ఏదో అబద్ధం చెప్పేసి కారులోకి వెళ్ళిపోయింది నీలా. తన కళ్ళలో అబద్ధం చెబుతున్నానని గిల్టీనెస్ కనిపిస్తోంది. అది చూసి అంటే ఇదంతా తనకు తెలిసే జరిగిందా అని ఆలోచన మొదలైంది నాలో. ఆ తర్వాత కాసేపటికి డోర్ తీసి నుంచున్న అశ్విన్ వైపు చూసి నేను కార్ దిగి జస్ట్ గివ్ మీ సమ్ ప్రైవేట్ స్పేస్ అని చెప్పి లోపలికి వెళ్ళాను. అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నాడు మైకేల్. అతని ఎదురుగా వెళ్ళి కూర్చున్నాను నేను. ఈ పేపర్స్పై సైన్ చేయి అంటూ కొన్ని పేపర్స్ ఇచ్చాడు మైకేల్. సారీ, నేను చేయను అని చెప్పాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. ప్లీజ్ అని అన్నాను. ఈవెన్ ఆఫ్టర్ 5 years ఆఫ్ మ్యారేజ్ స్టిల్ నేను నీ నుండి సారీ అండ్ ప్లీజ్ అనే 2 పదాలు వినాల్సి వస్తుందని అనుకోలేదు శ్రీనిధి. కాస్త సీరియస్గా వినిపించింది మైకేల్ గొంతు. వై కాంట్ యూ జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ అని అడిగాను. ఎక్స్ప్లెయిన్? ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నువ్వు తీసుకుంటున్న డెసిషన్స్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారో అర్థమవుతుందా నీకు అని అడిగాను మైకేల్. ఇదంతా స్టార్ట్ అయింది మీ వల్లే. నేను జస్ట్ ఒక ప్రశ్నను వెతుక్కుంటూ స్టార్ట్ అయ్యాను, కానీ ఇలా చరిత్ర తిరగాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అసలు ఆ రోజే ఇదంతా చెప్పేసుంటే మా నాన్న నేను ఉండేదాన్ని అని చెప్పాను. ఏంటి, నువ్వు నీ మా నాన్న ఉండేదానివా? అసలు నీ మెంటాలిటీ అదేనా? అలా సైలెంట్గా ఉండేదానివి అయితే బెంగళూరులో ఉన్నప్పుడు లోకల్ ఎమ్మెల్యే కాలేజ్ మీద కంప్లైంట్ ఇస్తావా అని అడిగాడు మైకేల్. అది వేరు, సోషల్ సర్వీస్, స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుందని చేశాను అని అన్నాను. దట్స్ ద ప్రాబ్లం. తప్పించుకొని వెళ్ళడం నీకు అలవాట్లేదు. అదే అలవాటుంటే నువ్వెప్పుడో ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయేదానివి అని చెప్పాడు మైకేల్. అంటే అది నా తప్పా అని అడిగాను. తప్పే అన్నాడు మైకేల్. నాకు కోపం వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా ఏంటది అని అడిగాడు మైకేల్. వెటకారం చెయ్యొద్దు మైకేల్ అని అన్నాను. చేస్తాను శ్రీనిధి అన్నాడు మైకేల్. ఛీ, నేను మీతో అసలు మాట్లాడను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని విసుగ్గా చెప్పాను. కానీ ఇక దాని గురించి వదిలేసినట్లు సడన్గా రాజేష్ శర్మ విత్ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ రోడ్డు మీద పడితే ఎలా ఉంటుంది అని అడిగాడు మైకేల్. నేనేం మాట్లాడలేదు. ఈరోజు వాడికి శుభం కార్డు వేసేద్దాం, లిస్ట్ పెరిగిపోతుంది అంటూ అశ్విన్ని పిలిచాడు మైకేల్. హా మాస్టర్ అంటూ వచ్చాడు అశ్విన్. ఎగ్జిక్యూట్ ప్లాన్ ఏ షార్ప్ ఎట్ 12 అని చెప్పాడు మైకేల్. ఏం చేస్తున్నారు అని అర్థం కాక కంగారుగా అడిగాను. ముగింపు అన్నాడు మైకేల్. అంటే అర్థం కానట్లు చూశాను. ది ఎండ్ కార్డ్ అని చెప్పాడు మైకేల్. నేను ఇంగ్లీష్లో చెప్పమని అడగలేదు అని ఉక్రోషంగా చెప్పాను. ఆద్య ఫోన్ ఓపెన్ చేసి ఒకసారి ఇలా తీసుకురా, ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దాం అని చేతులు స్ట్రెచ్ చేస్తూ అన్నాడు మైకేల్. అవసరమా మీకు? ఆరోగ్యం బాలేదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగాను. నువ్వు తీసుకొస్తావా, నన్ను తెచ్చుకోమంటావా అని అడిగాడు మైకేల్. మహాశయ్య ఆగండి, నేనే తీసుకొస్తాను అని కోపంగా చెప్పి ఆద్య మొబైల్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టాను. దాంతో ల్యాప్టాప్కి ఫోన్ కనెక్ట్ చేసి ఆ తర్వాత అతని వేళ్ళు ల్యాప్టాప్ కీబోర్డ్పై స్పీడ్గా కదులుతుంటే పాదరసం కంటే వేగంగా అతని కంటిచూపు మారుతోంది. ఏం జరుగుతోంది అని తొంగి చూడాలని ఉన్నా కూడా నాకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నా అని అంటాడేమోనని ఉక్రోషం పొంగుకొచ్చి ఇక సత్యభామ డ్యూటీ నుండి రాధ డ్యూటీకి వచ్చేయాల్సిన టైం అయిందని అనుకుంటూ తన ఎడమ చేతికి స్ప్రే కొట్టి మసాజ్ చేస్తున్నా. డామిట్ అంటూ ల్యాప్టాప్ వెనక్కి తెస్తూ అన్నాడు మైకేల్. ఏమైంది అడగకూడదు అనుకుంటూనే క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగేశాను. మీ చెల్లికేమైనా పిచ్చా అని అరుస్తూ అడిగాడు మైకేల్. ఏం చేసింది అని అడిగాను. చూడు నువ్వే అని ల్యాప్టాప్ నా వైపు తోశాడు మైకేల్. తనవి బాస్ అనే కాంటాక్ట్ ఉన్న పర్సన్తో ఉన్న చాట్స్ అవి.
అందులో ఒక ఫోటో వాళ్ళు సెండ్ చేయడం, లొకేషన్ అండ్ టైం మెన్షన్ చేయడం, ఆద్య డన్ అని మెసేజ్ చేయడం, ఇదే ఉంది మొత్తం. డన్ అని మెసేజ్ చేస్తే ఏంటి, డ్రగ్స్ ఏమైనా డీల్ చేసిందా అని అడిగాను నేను. కామన్ సెన్స్ వాడు శ్రీనిధి, ఉమెన్ ట్రాఫికింగ్ అని విసుగ్గా అన్నాడు మైకేల్. వాట్, అమ్మాయిల చేత ఉమెన్ ట్రాఫికింగ్ ఏంటి అని అయోమయంగా అడిగాను. వాటికి అమ్మాయిలనే యూజ్ చేస్తారు అని చెప్పాడు మైకేల్. ఆ బాస్ అనే కాంటాక్ట్తో ఉన్న నెంబర్ ఎవరిదో చూడమని అశ్విన్కి సెండ్ చేసి తన ఫొటోస్ గ్యాలరీ ఓపెన్ చేశాను. ఎంతైనా ఆద్య తెలివైనదే. తను వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఒక ఫోటో తీసి పెట్టుకుంది. మాట్లాడిన ప్రతి మనిషికి ఒక ఫోటో తీసి పెట్టుకుంది. తను చేసిన ప్రతి చాట్ కళ్ళ ముందు సజీవంగానే ఉన్నాయి. ఇవి లీగల్గా పనికిరాకపోయినా సగం సమస్యను ఈజీ చేసేస్తాయి. వాళ్ళ ప్లేసెస్, వాళ్ళ మనుషులు, వాళ్ళ ఆలోచనలు అన్నీ అర్థమై గేమ్ ఈజీ అయిపోతుంది. అది ముఖేష్ ఠాకూర్ పర్సనల్ నెంబర్ ముస్తఫా అని ఒకడి నెంబర్ సార్ అని చెప్పాడు అశ్విన్. ఇవన్నీ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే అని అడిగాను. మనం హైలైట్ అయిపోతాం. ఆ మిస్ అయిన గర్ల్స్ లిస్ట్ చూడు, ఒక్కరైనా తెలిసిన వాళ్ళు, ఎక్కడైనా చూసిన వాళ్ళు ఉంటారేమో అని అన్నాడు మైకేల్. వెంటనే నేను అశ్విన్ మైకేల్ ముగ్గురం కలిసి ఆ ఫొటోస్ని పట్టి పట్టి చూడడం స్టార్ట్ చేశాం. మధ్యలో ఒక దగ్గర ఆపి తను నాకు తెలుసు అని చెప్పాను. షూరా అని అడిగాడు మైకేల్. వాళ్ళ అడ్రస్ పద్మారావు నగర్, మా ఇంటి వెనక ఇల్లు. తను మా ఆరాధ్య క్లాస్మేట్ కూడా అని అన్నాను. తన అడ్రస్ ఫోటో ఇచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఈ ఫోన్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళి కంప్లైంట్ చేయమని చెప్పు, పోలీస్ స్టేషన్కి వెళ్ళమను, మిగతా అంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు మైకేల్. ఓకే మాస్టర్ అని వెళ్ళిపోయాడు అశ్విన్. కానీ అలా అయితే ఈ ఫోన్ మా చెల్లిది కాబట్టి తనను అరెస్ట్ చేస్తారేమో. తను చనిపోయిందని తెలిస్తే ఆ న్యూస్ బయటకు వచ్చేస్తుంది కదా అని అనుమానంగా అడిగాను. రిలాక్స్ మిస్సెస్ మైకేల్ పీటర్, ఐ విల్ టేక్ కేర్ అని సైడ్ స్మైల్తో చెప్పాడు మైకేల్. తనే రిలాక్స్ అని చెప్పాక మనకెందుకు అని ఊరుకొని అసలు అమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో బయటికి వెళ్దాం పదా అంటూ తన ల్యాప్టాప్ నా చేతికిచ్చి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు మైకేల్. చాలు, ఈ చేత్తో డ్రైవ్ చేసి నన్ను డైరెక్ట్గా స్వర్గానికి పంపక్కర్లేదు, నేను డ్రైవ్ చేస్తాను అని తనను లాగడానికి ట్రై చేస్తుంటే చెయ్యి విదిలించి లేచి వెళ్ళి ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు మైకేల్. తననిప్పుడేం చేస్తారు? మీరు డోర్ లాక్స్ ఓపెన్ చేసినా ఇక మనల్ని నమ్మడు. ఆల్రెడీ ఒకసారి నమ్మి మోసపోయాడు కదా అని అన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు మైకేల్. అదే రాజేష్ గురించి అని చెప్పాను. వాడికి ఎంత ఆలోచన అనవసరం. వాడి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయని మర్చిపోయావా అని అడిగాడు మైకేల్. ఓ, రా ఏజెన్సీ నుండి ఇన్ఫర్మేషన్ మిస్ప్లేస్ చేసిన కేసులో కదా. కానీ ఇలా జస్ట్ సింపుల్గా చచ్చిపోతాడా? వాడు నన్ను 2 years మెంటల్ ట్రామాకి గురిచేశాడు. మా నాన్నగారు చనిపోయారు వాడి వల్ల. ఇప్పుడు మా చెల్లి చనిపోయింది. ఈజ్ దిస్ పనిష్మెంట్ ఎనఫ్ ఫర్ హిమ్ అని అడిగాను. ఇందాక కార్ ఎక్కక ముందు నీకేం చెప్పాను అని అడిగాడు మైకేల్. మీ ల్యాప్టాప్ పట్టుకోమని చెప్పారు అని అన్నాను. దానికి ముందు ఏం చెప్పాను అని అడిగాడు మైకేల్. రిలాక్స్ మిస్సెస్ మైకేల్ పీటర్, ఐ విల్ టేక్ కేర్ అని అచ్చం తను చెప్పినట్లే చెప్పాను నేను. ఆ పని చెయ్యి అని పక్కనున్న గాగుల్స్ తీసి నా కళ్ళకు పెట్టి నీ కళ్ళలో బాధ కనిపించడం బాలేదు అని అన్నాడు మైకేల్. అలవాటైపోయింది ఆ కళ్ళకి కూడా అని నిర్లిప్తంగా చెప్పి మౌనంగా కూర్చున్నాను. కార్ సారా అడ్వర్టైజింగ్ కంపెనీ ముందు ఆగింది. తను దిగి లోపలికి వెళ్ళాడు. తన వెనకాలే నేను కూడా. అక్కడ రివర్స్లో వేలాడదీసి రాజేష్ శర్మ బాడీ నుంచి బ్లడ్ తీస్తున్నారు డాక్టర్లు. షుడ్ వి గివ్ హిమ్ అడ్రినలిన్ సార్? పర్మిషన్ అడిగిన జూనియర్ డాక్టర్ వైపు ఒక్కసారి చూసి మైకేల్ వైపు చూశాడు సీనియర్ డాక్టర్. సరే అన్నట్లు తలూపి తన ఫింగర్ ప్రింట్స్ అండ్ బోన్ మ్యారో ప్రిజర్వ్ చేశారు కదా అని అడిగాడు డాక్టర్ని. అవును అన్నట్లు వాళ్ళు తలూపి అడ్రినలిన్ హై డోస్లో ఇంజెక్ట్ చేశారు తనకి. ఒక్కసారిగా అతని బాడీలో షివరింగ్ వచ్చేసింది. 15 minutesలో యాక్టివేట్ అవుతుంది సార్ అని చెప్పాడు డాక్టర్. దాంతో తన పని చేయమన్నట్లు అశ్విన్ వైపు చూశాడు మైకేల్. వెంటనే రాజేష్ శర్మ కట్లు విప్పతీసి అతన్ని కారులో కుదేశారు. డ్రైవ్ చేస్తావా? అసలు ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కచూపులు చూస్తున్న నన్ను మైకేల్ అడిగిన ప్రశ్న అది. హా అని తను సెట్ చేసిన లొకేషన్కి వెళ్తూ, ఇదేంటి ఫారెస్ట్ ఏరియాలో ఉంది, ప్రైవేట్ ప్రాపర్టీయా అని చుట్టూ చూస్తూ అడిగాను. ముఖేష్ ఠాకూర్ ప్రీమియం విల్లా కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్న సైట్ అని చెప్పి కార్ ఆపమన్నాడు మైకేల్.
దాంతో టక్కున కారు ఆపేశాను. డోర్ తీసుకొని బయటకు దిగాడు మైకేల్. కళ్లకు కనిపించేంత మేర కారు చీకటి. మేం కారు దిగిన 2 నిమిషాలకు ఒక పెద్ద ట్రక్ వచ్చి మా పక్కనే ఆగింది. నీకేమైనా థాట్స్ ఉన్నాయా అని అడిగాడు మైకేల్. దేని మీద అని అడిగాను. శ్రీ పరమ చిరాగ్గా వినిపించింది మైకేల్ గొంతు. నేనేమైనా ప్రొఫెషనల్ కిన్నర్నా లేదంటే సైకోనా నన్ను అడుగుతారేంటి అనుకొని అంతలోని మళ్ళీ ఆద్య చెప్పిన మాటలు గుర్తొచ్చింది. దాంతో వాడి ఒంటి మీద బట్టలు లేకుండా కుక్కల చేత వెంబడించి పరిగెత్తలేక ఆయాసం వచ్చి నా చేత చెప్పు దెబ్బలు తిని ఇలాంటి దిక్కుమాలిన బ్రతుకు కంటే ప్రాణం పోవడం సుఖంరారాయణ అనుకునే టైంలో వాడి ప్రాణాలు పోవాలి అని చెప్పాను. ఇదంతా ఒకటే క్రోనాలజీలో అవ్వాలా ఆర్డర్ మిస్ అయినా పర్లేదా అని అడిగాడు మైకేల్. పర్లేదు అన్నట్లు తన వైపు చూశాను. దాంతో వాడి మీద పడిన ప్రతి దెబ్బ ఈరోజు నీ కన్నీటికి ఆన్సర్ చెబుతుంది అని చెప్పిన మైకేల్ వెంటనే అశ్విన్ అని పిలిచాడు. తన చేతిలో ఒక ఇనపరాడ్డు, అది కూడా ఫుల్లుగా దురదగుంటాకు రాసింది. దాన్ని చేత్తో పట్టుకొని రాజేష్ని కారులో నుండి బయటికి విసిరేసినట్లే తోశాడు అశ్విన్. అడ్రినలిన్ హైలో ఉండడం వల్ల రాజేష్కి ఏం తెలియడం లేదు. ఒక రకమైన ఎనర్జీ వల్ల కుదురుగా ఉండలేకపోతుంటే కుక్కను కొట్టినట్లు కొట్టడం మొదలుపెట్టాడు అశ్విన్. అతని నుండి వస్తున్న ఒక్కో ఆర్తనాదం నేను కార్చిన ప్రతి కన్నింటిని సమాధానపరుస్తుంటే 25 ఏళ్ల నా బాధని 30 నిమిషాల పాటు తన మీద చూపించాడు అశ్విన్. అప్పటికే ఒంటి నిండా దెబ్బలు, అక్కడక్కడ రక్తం, కళ్ళలో నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే తన ముందుకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసిచ్చాను. బొబ్బలు కట్టేసిన చేతుల్ని జాగ్రత్తగా దగ్గరకు చేర్చి వాటర్ బాటిల్ తీసుకున్నాడు రాజేష్. పెదవుల మీద పడుతున్న ఒక్కో చుక్క నీరు అమృతంలా అనిపిస్తుందేమో అంత తృప్తిగా తాగుతున్నాడు. నీళ్లు తాగి తనింకా స్థిమిత పడేలోపు సౌండ్ రావట్లేదు అని కారు మీద పడుకొని ఆకాశంలోకి చూస్తూ చెప్పాడు మైఖేల్. ఇక తన ఆజ్ఞ వచ్చాక అశ్విన్ ఆగుతాడా? ఈసారి అరుపులు నాకు మాత్రమే కాదు, ఆకాశంలో ఉన్న ఆద్యకు కూడా సమాధానం చెప్పాయి. దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్న తన అరుపులు వింటూనే అని డిసప్పాయింట్గా అన్నాడు మైఖేల్. ఒక్కసారి అని నేను అశ్విన్ని ఆగమని చెప్పి నా కాలి నుండి చెప్పులు విడిచి చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా రాజేష్ శర్మను గట్టిగా ఒక్కటిచ్చాను. ఆ శబ్దం చాలా చాలా గట్టిగా వచ్చింది. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. తను నా చెల్లికి చేసిన మోసం దగ్గర నుండి ప్రతీదీ గుర్తొస్తుంటే రక్తం మరిగిపోతుంది. నాకు ఆద్య పూనిందేమో తెలియదు కానీ తనను కొట్టి కొట్టి నా చెప్పు విరిగిపోయేంత వరకు 2 చెంపలు వాయించేసి ఆ చెప్పు తెగిపోయాక దాన్ని పక్కకు విసిరేసి చేతులతో కోపంగా ఊగిపోతూ చెంపలు వాయించడం మొదలుపెట్టాను. తనను పట్టుకున్న అశ్విన్ కూడా కదిలిపోతుంటే ఇప్పుడు సౌండ్ సరిపోయింది అన్నాడు మైఖేల్. ఏం కావాలి నీకు? ఎందుకింత దుర్మార్గం చేశావు? ఈ దిక్కుమాలిన శరీరం కోసమే కదా? చచ్చిపోతావా ఇది లేకపోతే? అంతగా నా శరీరం మీద మోజు పెంచుకోవడానికి నువ్వెవడరా? నా శరీరం మీద నీకేం హక్కుంది? ఈ దిక్కుమాలిన శరీరం కోసం ఎంతమందిని చంపావో తెలుసా నీకు అని రాజేష్ శర్మ 2 లెంపల్ని వాయిస్తూ ఇక అవన్నీ కాదని ఆ రాడ్ తీసుకొని తన తల పగలగొట్టి చంపేద్దామని ఫిక్స్ అయ్యి సరిగ్గా కొట్టే టైంలో ఏదో వెహికల్ వస్తున్న సౌండ్ విని అదేంటి అన్నట్టు మైఖేల్ వైపు చూశాను. పిచ్చి కుక్క నీ చేతిలో దెబ్బలు తింటే చాలా, వాటి పరువు తీసినందుకు కుక్కలు కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని వాడిని అప్పుడే చంపేయకు, ఇంకా టైం ఉంది అన్నాడు మైఖేల్. ఇంతలో రాజేష్ నెమ్మదిగా, నిధి, ఈ రోజు కోసం నువ్వు కసిగా ఎదురు చూసావు కదా, ఇంత కోపం పెంచుకున్నావా? వాడికంటే ఎక్కువగా నేనే ప్రేమించాను కదా నిన్ను, నన్ను చంపేయాలన్నంత కోపం పెంచుకున్నావా అని అతి కష్టం మీద అడిగాడు రాజేష్. మైఖేల్ని వాడు అన్నందుకు ఇంకొక చెప్పదెబ్బను గిఫ్ట్గా ఇచ్చి గట్టిగా కొట్టేసరికి ఒంట్లో శక్తి లేక కింద పడిపోయాడు. ఇంతలో కుక్కల వ్యాన్ రావడంతో దాని డోర్ ఓపెన్ చేసి ఇందాక రాజేష్ శర్మ శరీరం నుండి తీసిన బ్లడ్ను ఒక క్లాత్కి పోసి వాసన చూపించి వదిలేశారు. అవి అక్కడ అంతమంది ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ రాజేష్ దగ్గరికి వచ్చాయి. వాటిని చూడగానే ప్రాణభయం ఒకవైపు, ఇందాక వేసిన హైడోస్ అడ్రినలిన్ ఒకవైపు పోరు పెడుతుంటే ఏం చెయ్యాలో అర్థం కాక బిక్కచూపులు చూసి పరిగెత్తడం మొదలుపెట్టాడు రాజేష్. 15 ఎకరాల జాగా, వాడికి జాగింగ్ చేసి అలుపొస్తుందేమో కానీ ఆ కుక్కలకు ఊపొచ్చి కొరికేస్తాయి. నువ్వు వెనక జాగింగ్ చేయక రా, కారులో వెళ్దాం అని అన్నాడు మైఖేల్. పరిగెడుతున్న రాజేష్ స్పీడ్కి తగినట్లే కాస్త వెనుకగా కారులో వెళ్తున్నాం. మేం మొదటిసారి మైఖేల్ కార్ని అంత స్లోగా డ్రైవ్ చేస్తూ చూస్తున్నాను. అప్పుడే ఒక కుక్క రాజేష్ శర్మ మీదకు దూకి అతని మోచేతిని
కడుపుని కొరికేసింది. తను తోసేలోపే మిగతా కుక్కలు కూడా అతని మీద పడిపోయి ఎక్కడికక్కడే పార్టులు ఊడిపోయేలా కొరికేస్తుంటే ఎంత శత్రువైనా అవన్నీ చూడలేక నేను కళ్ళు మూసేసుకుంటూ మైకేల్ భుజం వెనక దాక్కున్నాను. ఆ కుక్కల్ని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు. అక్కడ జస్ట్ రక్తం కారుతూ మిగిలిన మాంసం ముద్ద మాత్రమే ఉంది. అది ప్రాణం ఉందో లేదో నాకు అర్థం కాలేదు. తన ప్యాంటు తప్ప ఒంటి మీద ఇంకొక బట్ట లేదు. ఆ ప్యాంటు కూడా ఎక్కడికక్కడే చెరుగులు. రక్తం కారుతున్న శరీర భాగాల మీద ఈగలు ముసురుతున్నాయి. అశ్విన్ వెళ్ళి అతన్ని చెక్ చేసి, ప్రాణంతోనే ఉన్నాడు మాస్టర్ అని చెప్పాడు. కాల్ దెమ్ అని అశ్విన్కి చెప్పి కార్ని బ్రేక్ చేస్తుంటే, ఎక్కడికి అలా వదిలేశారేంటి అని అర్థం కాక అడిగాను. దగ్గరుండి పోలీసులు తీసుకెళ్తుంటే చూస్తూ ఉంటావా అని అడిగాడు. పోలీసులు ఎందుకు వస్తారు అని అడిగాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వస్తారు అని చెప్పాడు మైకేల్. ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు అని అడిగాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. ఓ మీరేనా అని అన్నాను. అయినా అటు నుంచి నో ఆన్సర్. ఇప్పుడేం చేయాలి అని అడిగాను. నన్ను కిస్ చెయ్యి అన్నాడు మైకేల్. నా కొళ్ళు మండిపోతుంది అన్నాను. అది నీకెప్పుడు ఉన్నదేగా అన్నాడు మైకేల్. ఏంటి అని అడిగాను. మంట అన్నాడు మైకేల్. ఛ, నా మీదే సెటైర్లు జోకులు అని విసుక్కునేలోపు మాకు ఆపోజిట్ రోడ్లో పోలీసు వ్యాన్లు వెళ్తూ కనిపించాయి. అక్కడికేనేమో. ఫస్ట్ మన మీదనే డౌట్ వస్తుంది కదా అని అన్నాను. అయినా డౌట్ రావడానికి ఆ రాజేష్ గారికి ఇంకా అంత టైం లేదులే అని చెప్పి నన్ను ఇంటికి తీసుకువెళ్ళాడు మైకేల్. సరిగ్గా 27 గంటల ముందు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళాను నేను. మళ్ళీ ఇప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాను. దిస్ ఈజ్ హౌ మై లైఫ్ ఈజ్. అందరూ నిద్రలో ఉన్నారు. నాన్నమ్మ తాతయ్య మధ్యలో పడుకున్న జేని కళ్ళారా చూసుకుంటూ డోర్ వేసి ఫ్రెష్ అయ్యి మెలకువగా ఉండి నా ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇష్టం లేక, కానీ ఇన్ని ఆలోచనల మధ్యలోనూ నాకు నిద్ర రాక నా దగ్గరున్న స్లీపింగ్ పిల్స్ ఒకటి వేసుకొని శుభ్రంగా పడుకున్నాను. మళ్ళీ లేచేసరికి టైం ఉదయం 10:30. బెడ్ పక్కన ఉన్న న్యూస్ పేపర్ తీసి చదివి పక్కన పడేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి జే కోసం చూస్తుంటే చక్కగా బయట జోసెఫ్తో కలిసి ఆడుకుంటూ కనిపించాడు. మీ మమ్మీకి నిద్రదయ్యం వదిలింది, పద వెళ్ళి మాట్లాడదాం అని జేని ఎత్తుకొని నా రూమ్ వరకు వచ్చాడు జోసెఫ్. మైకేల్ ఎక్కడి జోసెఫ్? జేని ఎత్తుకొని తల నిమురుతూ అడిగాను. తెలీదు, ప్రైమ్ మినిస్టర్ వస్తారట అన్నయ్యను కలవడానికి, ఆ పని మీద వెళ్ళాడేమో అని చెప్పాడు జోసెఫ్. ఎందుకు అని అడిగాను. ఎందుకేంటి, కొట్టుకు చస్తున్నారా పొలిటీషియన్స్ అందరూ. వీళ్ళు కావాలనే ఆపేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమయ్యి నోటాకి ఓటు వేసేస్తారని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందట. నోటా పర్సంటేజ్ పెరిగిందంటే గవర్నమెంట్ డిజాల్వెన్స్ పెరుగుతుందని భయం. అప్పుడేమో నిజాయితీగా చేయమంటే ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు వాళ్లే కాళ్ళబేరానికి సిద్ధపడిపోయారు అని చెప్పాడు జోసెఫ్. నేను చిన్నగా నవ్వి, తెలిసిందేగా ఈ రాజకీయ నేతల గురించి అని అన్నాను. సరే, ముందు నేహాని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పు. మేం కలిసి ట్రాంపోలిన్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం కదా జే అన్నాడు జోసెఫ్. ఎస్ బాబా అని హుషారుగా చెప్పాడు జే. మాట్లాడతాను, ఈ వీక్లో తీసుకొచ్చేద్దాం అని ఫోన్ తీసి చూసేసరికి బోలెడు మిస్డ్ కాల్స్ కనిపించాయి. వాటిలో అన్నింటికంటే ఎక్కువ అమ్మ నుంచే రావడంతో వెంటనే అమ్మకు కాల్ చేశాను. శ్రీనిధి అని పిలిచింది అమ్మ. చెప్పమ్మా అన్నాను. బావ దొరికాడట. పోలీసులు చూసినప్పటికీ కొనవిపృత ఉన్నాడట. కానీ వాడి మీద షూటెడ్ సైట్ అడ్రస్ ఉండడం వల్ల వెంటనే కాల్చి చంపారంట. మీ అత్త వాళ్ళకి బాడీని పొద్దున్నే అప్పచెంపారట. అదేదో పోస్ట్ మార్టం అని మొత్తం ముక్కలు ముక్కలు చేసేశారట. మిషన్లో వేసి కాల్ చేస్తామని అన్నారట. కానీ మనకి మరీ దహనం ఉంటుంది కదా, అందుకే పర్మిషన్ అడిగి ఇంటికి తీసుకొచ్చారట. ఈ రోజుకి ఇంకా అవ్వదు కదా, రేపొద్దున ఉంటుందట. మాకు అత్తయ్య ఫోన్ చేసింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందోనని మీకు ఫోన్ చేస్తూ ఉన్నా, నువ్వేమో ఫోన్ ఎత్తటం లేదు. బయలుదేరమంటావా మమ్మల్ని అని అడిగింది అమ్మ. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రేమించుకుందామరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.